హలో ఎవ్రీవాన్, అలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. ఈరోజు ఇండియన్ పాలిటీకి సంబంధించి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని ఈరోజు కవర్ చేద్దాం. సో ఎలా కవర్ చేద్దామంటే మీ అందరికీ తెలుసు, విత్ ట్రిక్స్. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిటీలో ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఆ తర్వాత మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఏ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాం, ఎక్కడ నుంచి ఏం తీసుకున్నాం అన్నీ మనం ఇందులో చూద్దాం. ఓకే, మీరు ఒకసారి సిలబస్ మొత్తం చూస్తే ప్రతి టాపిక్ మన ప్లేలిస్ట్లో క్లియర్గా అవైలబుల్గా ఉంది. ఛానల్లో ఒకసారి వెళ్ళి అన్నీ చూసి ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్దాం. అసలు ఈ సోర్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ సోర్సెస్? ఏమీ లేదు. ఇది మనం సహజంగా నా పుస్తకం నేనే రాసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా రాసిన పుస్తకం రెఫర్ చేస్తాం కదా. అంటే ఒక మంచి ఐడియా రావాలి అని, అసలు ఎలా రాయాలి పుస్తకం కాన్స్టిట్యూషన్ అనేది, లేదా నార్మల్గా పుస్తకం అనేది ఎలా రాయాలి అనే ఐడియా రావాలి కదా. అలాగే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కానీ, ఆ టైంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండేది కదా. ఆ అసెంబ్లీ మొత్తం ఏం చేసిందంటే మన రాజ్యాంగం రాయడానికి ఒక బాడీ ఎన్నుకుంది. ఓకే, ఆ బాడీని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని పిలుస్తాం. ఈ బాడీ ఏం చేసిందంటే ప్రపంచంలో ఉన్న దేశాలందరి దగ్గర ఏవైతే కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా చదివి అప్పుడు ఒక పుస్తకాన్ని, అంటే మన కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన వాళ్ళు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను, 60 కంట్రీస్ రాజ్యాంగాలను రెఫర్ చేశారు. దీనికోసం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. అండ్ టైం ఎంత పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది స్టాటిక్ జీకే బిట్, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది ఏమంటారంటే మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక కాపీడ్ బ్యాగ్ అంటారు. కాపీడ్ బుక్ కాదు. ఏవైతే మంచి ఉన్నాయో ఆ మంచిని మనం తీసుకున్నాం. అది వాళ్ళు వర్క్ చేసింది మనకెంతో ఉపయోగపడింది. మంచిని తీసుకోవడంలో తప్పులేదు కదా. ఎవరైతే మంచి మాటలన్నారో నెక్స్ట్ క్వశ్చన్ మనకేంటి అంటే ఈ సోర్సెస్ మనకి ఓన్గా ఎందుకు రాసుకోలేదు, బట్ ఎందుకు కాపీ చేశామనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు కాపీ చేశామంటే నేను నిన్న టైం కలిసినప్పుడు చెప్పాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సోవియట్ యూనియన్లో మంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి మంచిగా ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్, మన ఫ్లాగ్ని మనం గౌరవించాలి, నేషనల్ లీడర్స్ని గౌరవించాలి అని చెప్పి మన ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. మన ఇండియన్ సిటిజన్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? మన ఫ్లాగ్ని మనం గౌరవించాలి, లేదా మన ప్రభుత్వ ఆస్తులు గాని, బస్సులు గాని వీటిని జాగ్రత్తపరచాలి, విధ్వంసకరంగా అల్లరిచిల్లరగా చేయకూడదు. ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో అడిగే బిట్ ఏంటంటే ఒరిజినల్గా రాజ్యాంగం రాసినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. వీటిని 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. దీనికి రికమెండ్ చేసిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో ఈ డ్యూటీస్ సోవియట్ యూనియన్లో బాగున్నాయి, అక్కడి నుంచి తీసుకున్నాం. మనం అలా మంచి ఏదుందో అది మొత్తం తీసి మన పుస్తకంలో రాసుకున్నాం. మనం ఓన్గా రాసుకోవచ్చు, కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు రీసెర్చ్ చేసి రాసిపెట్టారు కదా, టైం సేవ్ అవుతుంది కదా అని తీసుకున్నాం. బట్ ఎగ్జాక్ట్గా కాపీ కొట్టలేదు, మన దేశానికి తగ్గట్టు మార్చుకున్నాం. ఓకే, అయితే ఇవి రాసేటప్పుడు వేరే వేరే చోట్ల నుంచి రాశారు కదా. డిడ్ దే ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్? వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుకున్నారా అంటే లేదు. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక చోట కూర్చుని ఖర్చు పెట్టి పుస్తకాలు తెప్పించుకుని ఒక చోట కూర్చుని చదువుకొని ఆ తర్వాత మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టింది. ఓకే, లేట్ చేయకుండా మనం చూసేద్దాం. విత్ మీ స్కై సార్, నేనున్నాను. ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా వీడియో వినండి. ఫస్ట్ మనం జర్మనీ నుంచి ఏం తీసుకున్నాం? జర్మనీ అనగానే మీకేం గుర్తు రావాలి? జర్మనీ అనగానే హిట్లర్ నాటు గుర్తు రావాలి.
మన హిట్లర్ ఎవరైతే ఉన్నారో హిట్లర్ అద్ద వరల్డ్ వార్ స్టార్ట్ చేశాడు. అందుకు రీజన్ ఇండియన్ హిస్టరీ చదివినా వరల్డ్ హిస్టరీ చదివినా హిట్లరే రీజన్ అని చెప్తారు. ఓకే, అతను చాలా క్రూరమైనవాడు అని మనం వింటూ ఉంటాం. హిట్లర్ అని మామూలుగా సంబోధిస్తాం. హిట్లర్ అనే పదం వస్తే హిట్లర్ లాంటోడు కాబట్టి ఎమర్జెన్సీ అనే పవర్ జర్మనీ నుంచి తీసుకున్నాం. ఎమర్జెన్సీ పవర్స్ టు బీ ఎంజాయ్డ్ బై ద యూనియన్. యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎమర్జెన్సీ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్రపతి చేస్తాడు. ఇవి గవర్నర్ దగ్గర గానీ సీఎం దగ్గర గానీ ఉండవు. ఈ పవర్స్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. నేను పీడీ అనే కోడ్ వాడతా, ప్రెసిడెంట్ అని షార్ట్కట్ వాడతా. ఈ ప్రెసిడెంటే మనకి ఈ పవర్స్ అన్నీ తీసుకుంటాడు. ఓకే, అంటే ఎమర్జెన్సీ వచ్చిందంటే ప్రెసిడెంట్ హిట్లర్లా ప్రవర్తిస్తాడని మనం అనుకోవచ్చు. అంటే ఆ టైంలో ఫుల్ పవర్స్ ఉంటాయి. మన ఎలక్షన్ టైంలో పోలీసుల దగ్గర ఫుల్ పవర్స్ ఉంటాయి కదా, 144, 145 సెక్షన్ విధిస్తారు కదా, అలా. మీకు తెలుసా 144 అంటే ఏంటి, 145 అంటే ఏంటి? మీకు తెలిస్తే సార్ నాకు కమెంట్ చేయండి. సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, సెక్షన్ 145 ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్. మామూలుగా ఇంకో చోట మనం చూసాం. ఎమర్జెన్సీ పవర్స్ 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా ఉన్నాయి. అయితే ఆ యాక్ట్లోంచి మనం ఎమర్జెన్సీ పవర్స్ తీసుకున్నాం. కాకపోతే 1935 జీఓఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లోంచి మనం రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఆ యాక్ట్లోంచి కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ తీసుకున్నాం. అయితే ఆ థీమ్స్లో ఎమర్జెన్సీ పవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎమర్జెన్సీ పవర్స్ అని ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఎమర్జెన్సీలో మీకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వేరు, ఎమర్జెన్సీ పవర్ ఇంకోటుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే ఎమర్జెన్సీ విధించాలి అనేదాని పవర్. ఎమర్జెన్సీ విధించిన తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎమర్జెన్సీ విధించాలి అంటే ఏంటి? ఒక లోక్సభలో కొంతమంది ఎంపీలు రిటర్న్గా ప్రెసిడెంట్కి రాసివ్వాలి, ఎమర్జెన్సీ విధించండి అని చెప్పి రిటర్న్గా రాసివ్వాలి. ఇది ఎమర్జెన్సీ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా చూసుకుందాం. సో ఎమర్జెన్సీ అప్లై చేసే విధానం, ఆ విధానం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. కానీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత పవర్స్ ఎవరికుంటాయి? ప్రెసిడెంట్ దగ్గర పవర్స్ ఉంటాయా, గవర్నర్ దగ్గర పవర్స్ ఉంటాయా, సీఎం దగ్గర పవర్స్, పీఎం దగ్గర పవర్స్ ఉంటాయా? ఈ పవర్స్ అన్నీ డిస్కస్ చేసేదాన్ని మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది జర్మనీ నుంచి తీసుకున్నాం. హిట్లర్ వచ్చాడు అంటే మీ రైట్స్ గోవిందా కట్ అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. పవర్స్ వేరు, ప్రొవిజన్స్ వేరు. మనం అంత క్లియర్గా చూసాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఎమర్జెన్సీ విధించడం ఎలా అనే ప్రొవిజన్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ పవర్, హిట్లర్ పవర్, ఎమర్జెన్సీ పవర్స్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎమర్జెన్సీ ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. తర్వాత సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? మన హక్కులు రద్దయిపోతాయి. ఎమర్జెన్సీ ఉంది అంటే కథం, హక్కులు రద్దు. తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది. అది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. అది నేను చెప్తాను. ఓకే, మరి ఎమర్జెన్సీ టైంలో ఏ ఆర్టికల్స్ సస్పెండ్ అవ్వవు? ఇది బిట్ చాలాసార్లు వచ్చింది. ఆర్టికల్ 20 మరియు 21. 20 అంటే నేరశిక్ష నుంచి రక్షణ, 21 అంటే జీవించే హక్కు. ఈ రెండూ హిట్లర్ వచ్చినా ఎవడొచ్చినా పోవు, మిగతావి పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆటోమేటిక్గా పోతుంది. ఓకే, ప్రస్తుతానికి వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అనే పవర్స్ ఎలా సస్పెండ్ అవుతాయనేది మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. క్లియర్? డౌట్ ఉందా? డౌట్ ఉంటే సార్ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రొవిజన్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, డిఫరెన్స్ అర్థం కాలేదు అంటే అడగండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ ర్యాంక్లో ఉంది? సుప్రీం అన్నాం కదా. సుప్రీం అంటే దాంట్లో ఫస్ట్ ఉందిలే, అమెరికా అనేది సుప్రీం పవర్గా ఉంది. సో మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ర్యాంక్లోనే సుప్రీం అనే పదం గుర్తురావాలి. సూపర్ పవర్స్ అన్ని, పవర్స్, మంచి పవర్స్ అన్నీ ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఏంటివి? ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి?
ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. తెలుసు కదా, ప్రెసిడెంట్ కదా సుప్రీం కమాండర్ ఆర్మీకి. అయితే ఈ ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్గా ఉండాలి ఆర్మ్డ్ ఫోర్సెస్లో అని చెప్పి మనం ఎక్కడి నుంచి ప్రొవిజన్ తీసుకున్నాం? ఎగ్జాక్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. సుప్రీం పవర్ నెంబర్ 1 ఇక్కడి నుంచి తీసుకున్నాం. నెక్స్ట్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనే పవర్ ప్రొవిజన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఇతను కూడా సుప్రీం కదా. ప్రెసిడెంట్ తర్వాత సుప్రీం పవర్ ఎవరు? ప్రెసిడెంట్ గుండు. ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్, అందరికన్నా సుప్రీం. వాడు సుప్రీం కదా. అతను కూడా మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎక్స్ అఫీషియో పోస్ట్లో లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ తన పోస్ట్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ సూపర్ పవర్స్ టు పీపుల్. ఇది ఫండమెంటల్ రైట్స్ లేకపోతే మన ఇండియా ఇంకో నార్త్ కొరియాలో తయారవుతుంది. ఓకే, అక్కడ నార్త్ కొరియా చూడు, ఎవడికి వాడు హెయిర్ స్టైల్ పెట్టుకోలేడో, 10-12 టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఆ హెయిర్ స్టైలే పెట్టుకోవాలి. మనం అలా కాదురా బాబు, కుదరదు. మన సార్ ఎంగేజ్లో ఉన్నాం. ఆర్మీ సంస్కృతి, ప్రతి సిటిజన్ మన ఎంగేజ్ స్టడీ, డైరెక్ట్ లాలో వెళ్తాం. అంటే అలా డిఫరెంట్ పవర్స్ అన్నీ ఇచ్చింది ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ లేవనుకోండి, ఫండమెంటల్ రైట్స్ లేకపోతే వాళ్ళు ప్రస్తుత నార్త్ కొరియాలో కొన్ని ఏరియాలో ఇలా విలవిలలాడుతూ జరుగుతాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ పవర్ టు పీపుల్ ఇది లేకపోతే, బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఈ ఫండమెంటల్ రైట్స్ లేకపోతే, ముఖ్యంగా ఆర్టికల్ 32 అనే లేకపోతే మన కాన్స్టిట్యూషన్ సోల్లెస్ అంటే ఏంటి? ఆత్మలేని బాడీ అన్నట్టు. ఓకే, అంత పవర్ ఫండమెంటల్ రైట్స్ కానీ. ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నాం. ఓకే, మరొక ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేస్తున్నా, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. అక్కడి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యాం. మన రాజ్యాంగంలో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఇవి ఉంటాయి. వీటిని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎగ్జామ్లో అడుగుతాడు, మ్యాగ్నా కార్టా ఏ పార్ట్ అని. పార్ట్ 3 అని పెట్టాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సూపర్ పవర్ ఏంటి? ప్రియాంబుల్ గురించి ఒకసారి చదవండి పుస్తకంలో. ప్రియాంబుల్ మనకి ఫస్ట్ ఉంటుంది. ప్రియాంబుల్లో మొత్తం కాన్స్టిట్యూషన్, మొత్తం సారాంశం తీస్తే మనకి ప్రియాంబుల్లో కనిపిస్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మొత్తం ఎలా ఉంటుంది? ఇది మీ నాన్న పుస్తకం, నా అన్న పుస్తకం ఎలా ఉంది అని చెప్పి, ముందు మాట అని చెప్పి, ప్రీఫేసు లేదా కాంటెక్స్ట్ అని చెప్పి ఫస్ట్ పేజ్ రాశారు కదా, ఆ పుస్తకం మొత్తం ఎలా ఉండబోతుందంటే సారాంశం. అందుకనే అనే ప్రియాంబుల్ సూపర్ పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే తెలుసు కదా. మనకి జ్యుడిషియరీ ఏదైతే ఉందో, మన కోర్ట్స్ ఎవరున్నారో ఆ కోర్ట్స్కి కావాలంటే సీఎంని గానీ పీఎంని గానీ పిలిచే పవర్ ఉంది. ఎందుకుంది? అది ఇండిపెండెంట్ బాడీ, ఎవరి మాట వినదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాదు. సర్టన్ రూల్స్ ఉంటాయి. జడ్జి గారు ఏం చెప్తారో అవే ఫాలో అవ్వాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాంటివి ఉంటాయి అనుమానంగా ఫాలో అవ్వకపోతే. ఓకే, ఇదే ఇండిపెండెన్స్ సూపర్ పవరు జ్యుడిషియరీకి ఇండియాలో ఉండడం వల్ల సూపర్ పవర్ అంటాం. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే మనకి జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి మనకి 3 బాడీలున్నాయి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అని 3 బాడీలు ఉంటాయి. ముందే ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎగ్జిక్యూటివ్లో పెడతాం. వేరే పోస్ట్ ఉంది మన ఎగ్జిక్యూటివ్ని మనం. ఓకే, లెజిస్లేటివ్ అంటే ఎవరికి? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు లెజిస్లేటివ్. అండ్ జ్యుడిషియరీ అంటే ఏంటి? ఏవైతే కోర్టులు, ఇవన్నీ న్యాయస్థానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇవన్నీ జ్యుడిషియరీ కింద వస్తాయి. ఈ మూడింటిని కలుపుకొని పనిచేసేదాన్ని నేను కావాలంటే పార్లమెంట్ ఉంది, ఆ లా తయారు చేసేవాళ్ళు, ఆ లా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత. ఎటువంటి బాధ్యత? లా నా అని తెలుసుకునుందాన్ని చూసింది జ్యుడిషియరీ బాధ్యత. ఓకే, ఇలా డెప్త్గా ఇలా చూసుకోవాలి. మనం పాలిటీ చదివేటప్పుడు ఇంత ఎనాలిసిస్ ఉంటేనే మనకి పాలిటీ అర్థమవుతుంది. అందులో జ్యూస్, ఆ లోపలున్న సారాంశం మొత్తం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటి? సూపర్ పవర్స్ టు కోర్ట్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే దాన్ని కొట్టిపారేసే హక్కు కోర్టులకుంది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఇది కూడా అమెరికా నుంచే. సుప్రీంకోర్టు ఎంత పవర్ఫుల్ అంటే ప్రెసిడెంట్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు కొన్నిసార్లు. నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటి? రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. జడ్జిని తీసేయాలి అంటే అది కూడా చాలా పెద్ద పవర్ కదా. సుప్రీంకోర్టు, హైకోర్టు తీసేయాలి అంటే చాలా పెద్ద పవర్. సో ఆ పవర్ కూడా మన యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. అండ్ ఆల్ అదర్ సూపర్ పవర్స్. ఇంకా వేరే సూపర్ పవర్స్ ఏమున్నాయి? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ని తీసేసే పద్ధతిని ఇంపీచ్మెంట్ అంటాం. ఆర్టికల్ 61లో ఉంటుంది ఇది కూడా అమెరికా నుంచే. ఇంకా PIL ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాం కదా, ఇది కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. దీనికి ఆద్యుడెవరు ఇండియాలో అంటే జస్టిస్ PN భగవతి. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజ్. మన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి?
ఫలానా సీరియల్ నెంబర్ మనం చూసాం. మీ ఊర్లో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీ ఎలక్టర్ ఓటర్ లిస్ట్ ఉంది. అందులో కాసుకొని వెళ్తే ఆ ఓటర్ లిస్ట్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఓటర్ లిస్ట్ అనే పదాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకున్నాం. సూపర్ పవర్ ఇది. ఓకే, ఓటర్ లిస్ట్ లేకపోతే నా ఓటు వెళ్తే ఏ లేవు, మీ ఓటు లేకపోతే ఏ లేవు, ఓటు లేకపోతే ఏ లేవు. ఏ పార్టీదే రాజ్యం అవుతుంది. రైట్. ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే పదం మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 14లో 2 పదాలుంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరూ సమానమే. ఇది బ్రిటన్, యూకే నుంచి తీసుకున్నాం. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టాల వల్ల సమాన రక్షణ. ఇది పాజిటివ్ కాన్సెప్ట్. ఇది అమెరికా, యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. బిఫోర్ లా అంటే యూకే, ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి వేరే ఒక సెకండ్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాం? ఫ్రెంచ్ రివర్స్ ఫ్రాన్స్ అనే పదం. ఫ్రాన్స్ అనే పదం మనకి ఫ్యాన్సీ పదంలో ఉంటుంది. ఫ్యాన్సీ పదం, ఫ్రాన్స్ ఫ్యాన్సీ పదం. మన ప్రియాంబుల్లో గాని రాజ్యాల్లో గాని ఫ్యాన్సీ పదాలు మనం మాట్లాడతాం కదా. రిపబ్లిక్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అదే మూల ఉండాలి. ఫ్రెటర్నిటీ అర్థం అందరూ ఈక్వల్ ట్రీట్ చేయాలి. శాంతి, లిబర్టీ ఉండాలి, రిపబ్లిక్ ఉండాలి అని మనం డిఫరెంట్గా పలుకుతాం. కొన్ని ఫ్యాన్సీ టర్మ్స్ వాడుతూ ఉంటాం కదా. ఫ్యాన్సీ టర్మ్స్ అన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఓకే, రిపబ్లిక్ అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మన ప్రెసిడెంట్ ఎన్నుకోబడతాడు, ఎలెక్టెడ్. రాజులాగా వంశపారంపర్యంగా రాడు అని అర్థం. బ్రిటన్లో రాజుంటాడు, అక్కడ రిపబ్లిక్ కాదు, మనది రిపబ్లిక్. ఈ బిట్ ఇంపార్టెంట్. ఈ పదాలు ఫ్రెంచ్ విప్లవం నుంచి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూకే, యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఏం తీసుకున్నాం? ఎవరు? బ్రిటిష్. మనం పాలించింది బ్రిటిష్ వాళ్లే కదా. మనకి ఏం గుర్తు రావాలి? ఒక పార్లమెంట్లో చాలామంది కూర్చొని, లండన్ పార్లమెంట్లోనే కదా మనం ఇండియా గురించి, ఇండియాలో ఏం జరగాలి అనేది మొత్తం లండన్ పార్లమెంట్లోనే కదా మొత్తం డిసైడ్ అయ్యేది. మనం ఇండియన్ పార్లమెంట్లో ఉన్నా అక్కడ ఏ రూల్ రావాలన్నా లండన్ పార్లమెంట్లో ఏం జరగాలి అనేది మన జీవితాలు రాసింది యునైటెడ్ కింగ్డమ్లోనే. సో మీకు యునైటెడ్ కింగ్డమ్ అనగానే ఆ ర్యాంక్లోనే పార్లమెంట్ అనే పదం గుర్తురావాలి. ఓకే, పార్లమెంట్కి సంబంధించి అన్ని పవర్స్ మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ 2 రకాలు. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంకోటుంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంకోటుంటుంది. అయితే ప్రెసిడెంట్ సూపర్ పవర్ ఉంటుంది యుఎస్ లాగా. మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్లో చూస్తే ప్రెసిడెంట్కి చాలా పవర్స్ ఉంటాయి. కాని మనకి ఇండియాలో ప్రెసిడెంట్ని మనం రబ్బర్ స్టాంప్ అంటాం. ప్రెసిడెంట్ని క్యాబినెట్ కమిటీ ఏం చెప్తాదో, క్యాబినెట్ ఏది ఆమోదిస్తాదో దాన్నే ప్రెసిడెంట్ ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అక్కడ తీసుకున్నాం. ప్రివిలేజెస్ ఆఫ్ లెజిస్లేచర్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే కొన్ని స్పెషల్ పవర్స్ అంటాం. వీఆర్ హ్యాపీగా ఉండని. ఎగ్జాంపుల్, ప్రివిలేజ్ అంటే ఏసుకో, ఎంపీని మనం డైరెక్ట్గా వెళ్లి అరెస్ట్ చేయలేరు అతని మీద. ఓకే, ఎంపీ ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడతారో ఆ మాటల మీద మనం ఎటువంటి కేసు వెయ్యలేరు. ఎంపీకి ఒక నెల ఒక రోజు ఎంపీగా, అతను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం, అతనికి పెన్షన్ ఉంది. ఇలా ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వాళ్లు పార్లమెంట్లోనే కదా కూర్చుని లెజిస్లేచర్ని, పార్లమెంట్ని అలా ట్రీట్ చేసుకో. అయితే స్పెషల్ ప్రివిలేజ్ మెంబర్స్కిచ్చింది యూకే నుంచి తీసుకున్నాం. క్యాబినెట్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ మనం యూకే నుంచి. రూల్ ఆఫ్ లా అయితే ఉందో అది ఎక్కడ్నుంచి తీసుకున్నాం? బ్రిటన్ నుంచి, యూకే నుంచి తీసుకున్నాం. లా మేకింగ్ ప్రొసీజర్, లా ఎక్కడ తయారు చేస్తారు? లాని ఎక్కడ? పార్లమెంట్లోనే తయారు చేసే ఆ ప్రొసీజర్ కూడా. నెక్స్ట్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని రెండుటికి చాలా పెద్ద అర్థాలు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని 2 పదాలున్నాయి. ఏవి ఉన్నాయి? మీకు అర్థం లేకపోతే సార్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, రేపు సెపరేట్ వీడియో చేస్తా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని 2 పదాలున్నాయి. మనకి లా తయారు చేసే ముందు మనం కోర్టుకి వెళ్లలేం. లా తయారు చేయటానికి ముందు కోర్టుకి వెళ్లి త్రిపుల్ తలాక్ బిల్ స్టార్ట్ అయింది. కోర్టుకి వెళ్లి బిల్ ఆపేయి అనే పవర్ లేదు. త్రిపుల్ తలాక్ లాగా మారిన తర్వాత కోర్టుకి వెళ్లే పవర్ వస్తుంది. ఇవి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఓకే, ముందు వెళ్లడం తర్వాత వెళ్లడం అదే డిఫరెన్స్. ఓకే, టీ డిఫరెన్స్ అనేది దేని ముందు అంటాం, దేని తర్వాత అంటారని సార్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ప్రకారం పద్ధతి పాటించారా లేదా అని చూస్తుంది. ఇది జపాన్ నుంచి తీసుకున్నాం. కానీ ఇక్కడ నేను చెప్పేది లా మేకింగ్ అంటే చట్టం ఎలా చెయ్యాలి అనేది యూకే.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మేనకా గాంధీ కేస్ తర్వాత వచ్చింది. ఇది అమెరికా కాన్సెప్ట్, ఓకే? రిట్స్. అయితే రిట్స్ ఉన్నాయి. మనం పోలీసు 24 గంటలకు మించి వాళ్ళ స్టేషన్లో ఉంచినప్పుడు ఈ కోర్టులే సుప్రీంకోర్టు మనం హెబియస్ కార్పస్ అని బిల్ ఇష్యూ ఉంది. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో మనిషి 24 గంటలకు మించి మీ పోలీస్ స్టేషన్లో గాని ఎక్కడుంది మనిషిని తీసుకొచ్చి నా ముంద పెట్టండి అని కోర్టు రిట్ నోటీస్ ఇష్యూ ఉంది. రిట్ అది చాలా పవర్ఫుల్ అండి. అందుకే మన ఎవరైతే అంబేద్కర్ గారు ఉన్నారో సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని వితౌట్ రిట్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మీనింగ్లెస్ అన్నారు. ఓకే, సో గురించి అన్నారు. ఈవెన్ ఎఫర్స్ డిస్టర్బ్ అయినా ఫండమెంటల్ రైట్, నా ఫండమెంటల్ రైట్ డిస్టర్బ్ చేస్తే, పార్లమెంట్ డిస్టర్బ్ చేస్తే, ఓకే, నా లా తయారు చేస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిట్స్ ఇష్యూ చేస్తాయి. ఓకే, పార్లమెంట్ కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఇందిరాగాంధీ గారు ఈ రిట్స్ పవర్స్ని బాగా కర్టైల్ చేశారు. పార్లమెంట్లో తన పవర్ యూజ్ చేసుకొని రిట్ పవర్స్ చాలా తగ్గించారు. ఓకే, ఇలా ఈ పార్లమెంట్లో ఏదైతే పొలిటికల్గా పవర్స్ ఉన్నాయో వాటిని ఆపడానికి రిట్ అనేది చాలా యూజ్ అవుతుంది. రిట్స్ మొత్తం 5 రకాలుంటాయి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు వీటినిస్తాయి. రైట్. సో పార్లమెంట్ రిలేటెడ్ కీవర్డ్లా గుర్తుపెట్టుకోండి సింగిల్ సిటిజన్షిప్. దాని తర్వాత ఆల్ ఎంపీ ఆర్ ఇండియన్ సిటిజన్, సింగిల్ సిటిజన్ గురించి మాట్లాడేది. ఇది యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. సిటిజన్షిప్ అనే మాకు గుర్తుంది ఇండియన్ సిటిజన్షిప్. యుఎస్ఏ సిటిజన్షిప్, యూకే సిటిజన్షిప్, మనం 2 సిటిజన్షిప్ అనే పదం మనం ఇక్కడ వాడతాం. మనం యుఎస్ఏ సిటిజన్ అంటే కూడా మనం తప్పుంది. యుఎస్ఏ గ్రీన్ కార్డ్ మాట వాడతాం, కానీ సిటిజన్షిప్ అనే పదం ర్యాంక్లోనే మీ యుఎస్ఏ అని గుర్తు రావాలి. కాకపోతే యుఎస్ఏలో ఏంటి, డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి, మీ యుఎస్ఏ ఇంత పెద్దదనుకో, యుఎస్ఏలో ఎక్కడో మెక్సికోలో ఉన్నారనుకో, మీకు మెక్సికో సిటిజన్షిప్ కూడా ఉంది అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిటిజన్షిప్ ఉంది. రెండు ఆధార్ కార్డులు ఉన్నాయనుకో, ఓకే, ఆధార్ కార్డు యుఎస్ఏకి సంబంధించింది, ఇంకో మెక్సికోకి సంబంధించింది, 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి. కానీ యూకేలో ఏంటి, సింగిల్ సిటిజన్షిప్. మనం ఇండియాలాగా మనం ఆంధ్రప్రదేశ్ సిటిజన్ కాదు, ఇండియన్ సిటిజన్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అంతే, కానీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ కాదు. మనకు కావాలంటే నెక్స్ట్ మనం వెళ్ళి మీ ఆధార్ కార్డు కావాలంటే మహారాష్ట్రలో ఉన్నామనుకో, మహారాష్ట్రలో 90 డేస్ ఎబో ఉన్నామంటే నా ప్రూఫ్ చెప్పరు మీ అంటే అడ్రస్ మారిస్తే మహారాష్ట్ర సిటిజన్ అయిపోతాం. ఓకే, అంటే కావాలంటే ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్లో ఉండు. ఏంటి, మనం హోల్ అండ్ సోల్ ఒకే సిటిజన్షిప్ ఉంది కాబట్టి. కానీ యూఎస్ఏలో అలా ఉండదు. స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారాలనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకో, ఇక్కడి సిటిజన్షిప్ కోసం మనం అప్లై చేసుకోవాలి. ఓకే, అర్థమైందా డిఫరెన్స్? సో యూకేలో సిటిజన్షిప్ అలా ఉంది, మనం సింగిల్ సిటిజన్షిప్ యూకే నుంచి తీసుకున్నాం. ఇంకా బైకామరలిజం అంటే 2 సభలుండడం, లోక్సభ, రాజ్యసభ. ఇది కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటే ఎలక్షన్లో ఎవరికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా వాళ్లే విన్నర్. ఈ పద్ధతి కూడా యూకేనే. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో చూద్దాం. ఆస్ట్రేలియా అంటే మనకి ఏం గుర్తు రావాలి, ఆస్ట్రేలియాలో మనకి ఆసుస్ ల్యాప్టాప్ తెలుసు కదా. ఆసుస్ ల్యాప్లో ల్యాప్టాప్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆసుస్ AAUS ఆస్ట్రేలియా, ఆసుస్ ల్యాప్టాప్ అని గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్తో రిలేట్ చేద్దాం ఆస్ట్రేలియా మొత్తాన్ని. ఓకే, థర్డ్ లిస్ట్ అంటే మనకి 3 లిస్టులున్నాయి. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్టులున్నాయి. స్టేట్ లిస్ట్లో ఏవైతే ఉన్న ప్రొవిజన్ ఉందో అది స్టేటే హ్యాండిల్ చేయగలదు. ఓకే, కన్కరెంట్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో సెంట్రల్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ లిస్ట్లో మొత్తం ఏవైతే టాపిక్స్ మెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ చదువు ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది. స్టేట్ లిస్ట్లో ఉందనుకో, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ రూల్ ఫామ్ చేసుకోని, పిల్లలందరూ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు, అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని రూల్ పాస్ అయినా మోదీ గారు పాస్ చేయలేరు. ఇది స్టేట్ ఉన్న సీఎం బాబు గారు గాని జగన్ గారు గాని రూల్కి ఇది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి మోదీ గారు అవసరం లేదు. ఓకే, సెంట్రల్ లిస్ట్ ఉంది. సెంట్రల్ లిస్ట్లో పెద్ద ఉన్నాయనుకో, రైల్వేకి సంబంధించి ఇలాంటి పెద్ద ఉన్నాయనుకో, అది సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్ రిక్రూట్మెంట్ ఎవరు చేయగలరు అంటే మన స్టేట్లో ఉంది కదా అని బాబు నోటిఫికేషన్ ఇవ్వలేరు, విజయవాడలో పోస్ట్ రిక్రూట్ చేయనడు. అది సెంట్రల్ లిస్ట్ కాబట్టి సెంట్రల్లో మోదీ గారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పెషలైజ్డ్ ఏజెన్సీ వర్కింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అది నోటిఫికేషన్ ఇష్యూ చేయగలదు. కన్కరెంట్ లిస్ట్ 2 స్టేట్ హ్యాండిల్ చేయొచ్చు, సెంట్రల్ హ్యాండిల్ చేయొచ్చు. కన్కరెంట్ లిస్ట్ మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఓకే, కన్కరెంట్ లిస్ట్ మనకి 3 డివైస్లున్నాయి. ఏంటి, మొబైల్, 2ది టాబ్లెట్, 3ది ల్యాప్టాప్. సో 3ది కాబట్టి మనం ల్యాప్టాప్ 3ది వాడతాం కాబట్టి థర్డ్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. భలే చెప్పారు కదా మీరంటే. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఒక పాయింట్ చూసి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టీఆర్ఏ అనే పదం గుర్తుపెట్టుకోండి. థర్డ్ TR ఫర్ ట్రేడ్, TRA ట్రేడ్ ఇలానే గుర్తుపెట్టుకోండి. కాకపోతే అందరూ ఉన్న పదాలు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుందని నేను కీవర్డ్ వాడాను. ఓకే, నా పదాలు నా వస్తువు లింక్ చేయడానికి కీవర్డ్ చాలా వాడతా, ట్రిక్స్. ఇందులో టీ అంటే కూడా TRA థర్డ్ లిస్ట్ అని, ట్రేడ్ అన్నాను కదా, ట్రేడ్ TRA డేడీ వచ్చే థర్డ్ లిస్ట్.
టీ అనే పదం వచ్చి థర్డ్ లిస్ట్ ఫామ్ అవుతుంది. ఇలా నేను ఎక్కడ వాడను. ఎల్ అనే పదం లాంగ్వేజ్ ఉంది. ఓకే, కాకపోతే ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈచ్ ట్రేడ్, ఆ ట్రేడ్లో మన అమెరికా నుంచి ల్యాప్టాప్స్ లేదా వేరే ఉన్న ట్రేడ్ 2 కదా, ఇక్కడ నుంచి ఆసూస్ ల్యాప్టాప్ పోయి ట్రేడ్ వేరే కంట్రీ నుంచి ట్రేడింగ్ చేస్తూ ఉన్నాం కదా, సో అలా గుర్తుపెట్టుకోండి అని నేను అన్నాను. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ బిట్ ఆర్టికల్ 301 ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చెప్తుంది. ఇది ఆస్ట్రేలియా నుంచే. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ప్రియాంబిల్. ఏ ప్రియాంబిల్ మనకు ముందు మాట్లాడుతుందో లాంగ్వేజ్ ఉంది, అది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ పవర్ ఆఫ్ నేషనల్ లెజిస్లేచర్. మనం ఇక్కడి నుంచి లాంగ్వేజ్ అంటే ఆసూస్ ల్యాప్టాప్ చూసి ఈ లాంగ్వేజ్ ఉంది మనకు అర్థం, ఆసూస్ ఇలా ఆసూస్ లాంగ్వేజ్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఆసూస్ ల్యాప్టాప్లో కోడింగ్ లాంగ్వేజ్ మనకు అర్థం కోడింగ్ ఉంది ల్యాప్టాప్లో పెట్టుకో. పవర్ ఆఫ్ నేషనల్ లెజిస్లేచర్ టు మేక్ లాస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ట్రీటీస్ ఈవెన్ ఆన్ మ్యాటర్స్ అవుట్ సైడ్ నార్మల్ ఫెడరల్ జ్యూరిస్డిక్షన్. అంటే నేషనల్ లెజిస్లేచర్ ఉంది, ఆ లాస్ ఫెడరల్ జ్యూరిస్డిక్షన్లో బయట ఉన్నా సరే యుఎన్కి ప్రొవిజన్ మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఎప్పుడైనా చూసారా లోక్సభ రాజ్యసభలో కూర్చొని? ఎప్పుడైనా ఆసూస్ ల్యాప్టాప్లో మూవీ చూసినా కూర్చొని లోక్సభ రాజ్యసభని అందరూ కలిసి మూవీ చూసిన ఫీలింగ్గా మనం గుర్తుపెట్టుకోండి. దీని ఆర్టికల్ 108 సర్వీస్లా గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ వస్తే ఇద్దరూ కలిసి కూర్చుంటారు. జాయింట్ సిట్టింగ్ని పిలిచేది ప్రెసిడెంట్, కానీ దానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. ఇది చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక సంబంధించి మన కాన్స్టిట్యూషన్ సోర్సెస్లో నెక్స్ట్ ఏం చూస్తాం, మన కెనడా గురించి. కెనడా వస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి? కెనడా అనే మీరు 2 గుర్తు రావాలి. కెన్ ఐ నో ద ఫెడ్ అడ్రస్ అనే లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కెన్ ఐ నో ద ఫెడ్ అడ్రస్. ఫెడ్ అనే కెన్ మన కెనడాలో కెన్నేమని గుర్తు రావాలి. కెన్ ఐ నో ద అడ్రస్ బదులు ఫెడ్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. ఇలా లైన్ గుర్తుపెట్టుకోండి. లేదా కెనడా సి ఫర్ సెంటర్. సెంటర్ రిలేటెడ్ పవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, పార్లమెంట్ రిలేటెడ్ పవర్స్ అన్నీ యూకేలో ఉన్నాయన్నాం కదా, పార్లమెంట్ రిలేటెడ్ పవర్స్ అన్నీ యూకేలో ఉన్నాయి. ఓకే, దాని తర్వాత సూపర్ పవర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? సూపర్ పవర్స్ అన్నీ యూఎస్ఏలో ఉన్నాయి. అండ్ సెంటర్ రిలేటెడ్ పవర్స్ అన్ని కెనడాలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సూపర్ పవర్స్ ఉన్నాయి? సెంటర్ రిలేటెడ్ పవర్స్ ఉన్నాయి. మనకి క్వాజీ జ్యుడిషియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, క్వాజీ ఫెడరల్ ఫార్మ్ అని అందులో. ఓకే, మనకి స్టేట్లో పవర్స్ ఉన్నాయి. సెంట్రల్లో కూడా సెంట్రల్ ఎక్కువ పవర్ఫుల్, బట్ స్టేట్ దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి. ఓకే, దీని క్వాజీ జ్యుడిషియల్ క్వాజీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఓకే, సెంటర్ దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయి, దీని క్వాజీ ఫెడరల్ అంటాం. ఓకే, డైరెక్ట్గా ఫెడరల్ అంటే ఏంటి? కంప్లీట్ పవర్ స్టేట్కే ఉండాలి. ఏ కంప్లీట్? మనకి యూఎస్ఏలో చూసామనుకో మీ అది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. స్టేట్ ఉంది, ఆ స్టేట్ మొత్తం యూఎస్ అనుకో, మెక్సికోనో ఇట్నో వాళ్ళ రాజ్యం రాసుకో, వాళ్ళ సపరేట్ రాజ్యం ఉంది, వాళ్ళ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు. మెక్సికోలో అయితే మీ లెజిస్లేటివ్ పీపుల్ ఉన్నారో, ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ సపరేట్ రూల్స్ రాసుకో. మీ లిస్ట్ వాళ్ళు ప్రతి వాళ్ళ లిస్ట్ రైల్వే నోటిఫికేషన్ మెక్సికో వాళ్ళు రిలీజ్ చేసుకో. కానీ ఇక్కడ మాత్రం సెంటర్ దగ్గర పవర్స్ ఉన్నాయి. దీన్ని ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, క్వాజీ ఫెడరల్, అసలు ఫెడరలే అనే డిస్కషన్ జరుగుతుంది. ఓకే, క్వాజీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ విత్ అ స్ట్రాంగ్ సెంటర్. ఓకే, స్ట్రాంగ్ సెంటర్ ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? అడ్వైజ్ చేయడం. ఎవరు? సుప్రీంకోర్టు. ఎవరున్నారు సుప్రీంకోర్టు? జస్టిస్ ఎవరున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన మనకి ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తాడు కొన్ని మ్యాటర్స్లో. బాబు అంటాడు, ప్రెసిడెంట్ అంటాడు, ఈ మ్యాటర్లో లీగల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో ముందే లీగల్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మాకు సజెషన్ చెయ్యని ప్రెసిడెంట్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడుగుతాడో అడ్వైజ్ ఇవ్వండి అంటాడో దాన్నే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇది సుప్రీంకోర్టుకి ఉంది, ఈ కోర్టు ఉంది. ఓకే, హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గవర్నర్కి అడ్వైజ్ చేయరు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రం ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేసే పవర్ ఉంది. ఓకే, నీ అడ్వైజ్ నేను వినను అని కుదరదు. అడ్వైజ్ ఇచ్చింది అడ్వైజే అంటాడు. అయితే అక్కడ బైండింగ్ కాదా, అది కొన్ని విషయాల్లో కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. మనం సుప్రీంకోర్టు గురించి లేదా ప్రెసిడెంట్ గురించి మాట్లాడేటప్పుడు చూద్దాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అయితే ఉంది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఆర్టికల్ 143 ఆర్టికల్ 143 ఎలా గుర్తుపెట్టుకుంటారు? 143 అంటే ఏంటి? లవ్ కదా. మీ లవ్ ఎవరి మధ్య? లవ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మధ్య ప్రెసిడెంట్. మీ వద్దు లవ్ ఉంది, ఆ లవ్తో పెట్టి నేను ఆర్టికల్ క్లియర్స్ వల్ల ప్రస్తుతానికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, తాము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ నుంచి డైరీ ఎవరు? మన సెంట్రల్, ఇంకా ప్రెసిడెంట్ సెంట్రల్నే కదా, స్టేట్లో ఉండే ప్రెసిడెంట్ కాదు కదా, సెంట్రల్లో ఉన్నారు కదా. సో సెంట్రల్ సంబంధి విషయం ఇది. సో కెనడా ఫర్ సెంటర్. రెసిడ్యూరీ పవర్స్ రీటైన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని పవర్స్, రెసిడ్యూరీ పవర్స్, స్టేట్ లిస్ట్లో, సెంట్రల్ లిస్ట్లో, కంకరెంట్ లిస్ట్లో లేని పవర్సు కొన్ని సెంట్రల్ తన కోసం తాను దాచుకుంది. దాన్నే మనం రెసిడ్యూరీ పవర్స్ అంటాం. ఓకే, పవర్స్ ఏ లిస్ట్ ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకో. రెసిడ్యూరీ పవర్స్ ఉంటే అవి సెంటర్ పెట్టుకుంది కాబట్టి సెంటర్ రిలేటెడ్ థింగ్ కాబట్టి కెనడాని గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. ఆల్రెడీ నేను సెంట్రల్ స్టేట్ లిస్ట్ ఉన్నాయి కదా, సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అని, ఆ సెంటర్ ఇచ్చింది కాబట్టి కెనడా గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్.
అయితే సెంటర్ ఉంది కదా, సెంటర్లో ప్రెసిడెంట్ ఏం చేస్తారు, గవర్నర్కి అపాయింట్మెంట్ చేస్తాడు. ఓకే, గవర్నర్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. తనెవరు చేస్తారు, తనెవరు గారు చెప్పాలి. అందరూ కమెంట్లో గవర్నర్ని అపాయింట్ చేసేది, అతను ప్రమాణ స్వీకారం చేపించేది, అది నాకు ఎండ్. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ ఎవరు చేస్తారు, సెంటర్ ఉంది. సో సెంట్రల్ రిలేటెడ్ థింగ్ కాబట్టి కెనడా అని గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, పార్లమెంట్ ఎలా పడితే అలా ఇదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఉండాలి లాకి సంబంధించి, ఇది మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఇంకా ఐర్లాండ్ అది ఐర్లాండ్లోంచి ఏం తీసుకున్నాం, అది ఐర్లాండ్లో మనం ఏం గుర్తుపెట్టుకుంటాం, ఐర్లాండ్ చూస్తే రెడ్ అనే పదం బాగా బయటకు వస్తుంటుంది. ఐర్లాండ్లో ఎలా ఉంది ఇది, నేను. ఓకే, అయితే ఈ ఐర్లాండ్లో ఫస్ట్ ఈ రెడ్లోంచి రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభలో మనకి కొంతమందిని నామినేట్ చేసే పద్ధతి ఉంటుంది. అన్ని ఎలక్టెడ్ పద్ధతి కాదు, నామినేషన్ ప్రాసెస్. అది మనకి రాజ్యసభలో ఎవరు నామినేట్ చేస్తారు అంటే మన ఇది మనకి ఎమ్మెల్యేలు, మన లోకల్లో ఉన్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరున్నారో వాళ్ళు నామినేట్ చేసి రాజ్యసభ నుంచి మందిని కూర్చోబెడతారు. ఓకే, నామినేటెడ్ పద్ధతి అంటాం. ఓకే, అయితే నామినేషన్ పద్ధతి అయితే పెద్దల సభ అంటాం, రాజ్యసభ అంటాం. ఆర్ ఫర్ రాజ్యసభ నామినేషన్ పద్ధతి కాబట్టి మన ఆర్ ఫర్ రెడ్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, అండ్ ఇంకో అనుకో ఈ నామినేటెడ్ పద్ధతి కాబట్టి, రాజ్యసభ నామినేటెడ్ పద్ధతి కాబట్టి వాడిని దూరంగా ఉంచారు చాలా పనికి. పవర్స్ అన్ని లోక్సభకే ఉంటాయి. లోక్సభ వాళ్ళు గీత గీసి బార్డర్ రెడ్ కలర్ సిగ్నల్ ఇస్తారు, బాబు మీరు రావద్దు మేము చూసుకుంటామని. రాజ్యసభ తక్కువ చేసింది ఏ పుష్పం ట్రిక్స్ అని అలా కామెడీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా. ఓకే, రెడ్ ఏరి పుష్పం రెడ్. నెక్స్ట్ ఎలక్షన్ రిలేటెడ్, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్కి సంబంధించి మనం దేని నుంచి ఐర్లాండ్ తీసుకున్నాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు, ప్రెసిడెంట్ ఎలక్షన్లో నామినేటెడ్గా ఉండే ఓటుకు తారా లేదు, తెలుసా మీకు? ఎస్ చేస్తారా, నో చేయరా, మీరే చెప్పాలి, కామెంట్లో చెప్పాలి. ఓకే, అయితే ఎలక్షన్ ప్రొసీజర్, ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ మనం ఇందులోంచి తీసుకున్నాం. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. డిపిఎస్పి ఇందులోంచి తీసుకున్నాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు, డిపిఎస్పి అంటే రెడ్ సిగ్నల్ టు స్టేట్ ఎలా పడితే అలా తను ఈ రూల్స్ ఫామ్ చేయలేదు, డిపిఎస్పి ఫాలో అవ్వాలి. మనం బీసీకి రిజర్వేషన్ ఇస్తాం, అలా పడితే బీసీ రిజర్వేషన్ కుదరదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ బట్టి బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలా, ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీకి రిజర్వేషన్ ఇవ్వాలి, జనరల్కి ఎంత % కన్నా తక్కువ ఉండాలి, ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇవ్వాలి. సో ఇలా రిజర్వేషన్ ఇవ్వాలి. ఏమైనా ఎగ్జాంపుల్ అమ్మఒడి లాంటి స్కీము, ఇలా ఫండ్ యూటిలైజ్ చేస్తారు. ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి క్లియర్ మెన్షన్ అయి ఉంది. దాన్ని బట్టి మన స్టేట్ వాళ్ళు రూల్స్ ఫామ్ చేయాలంది. ఇది రెడ్ సిగ్నల్ లాంటిది ఎవరికి, స్టేట్కి, డిపిఎస్పి అనేది. సో రెడ్, అది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రూల్స్ మనకి ఫండమెంటల్ రైట్స్లో నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనగానే మనకి గాంధీ గారు సౌత్ ఆఫ్రికా రిటర్న్ తెలుసులే. సౌత్ ఆఫ్రికా తను చదివారు అని చేసి దాన్ని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అక్కడ ప్లే కార్డ్ తగలబెట్టి నన్నా మూవ్మెంట్ ఇక్కడ మొదలుపెట్టారు గాంధీ గారు, గుర్తుంది కదా మీకు? ఓకే, అయితే గాంధీ గాని సౌత్ ఆఫ్రికాలో మనం వల్ల గాంధీ గారిలోనే పెద్ద అయిన మూలాన అనేది మనకు వస్తూ ఉంటుంది. ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఇందాక నామినేటెడ్ పోస్ట్ వచ్చేసి మనం ఇందాక ఐర్లాండ్లో అన్నాం, కానీ ఇది ఎలక్స్ వచ్చేసి రాజ్యసభ మెంబర్స్. ఇది మనకి ఏ కాన్ఫ్లిక్ట్ ఓవరాల్గా మనకి రాజ్యసభకు సంబంధించి ఇది లేదు అని మనం గాంధీ తాత వాళ్ళ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలక్స్ పైన రాజ్యసభ పెద్ద, రాజ్యసభ గుండు, అందులో ఎలక్టెడ్ పోస్టు అని గాంధీ గారు గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి ఉంది ఓల్డర్ అలెక్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ అయితే రాజ్యాంగ సవరణ చేస్తాము. రాజ్యాంగ సవరణ ఎక్కడి నుంచి చేస్తాం, రాజ్యాంగ సవరణ అనే కాన్సెప్టే ఆఫ్రికా. గాంధీ గారు చాలా లెటర్ పంపించి చాలా సవరణలు వెళ్తే మనం ఇలా ప్రశాంతంగా ఉండేది కాదు. చాలా సవరణ యాక్ట్లో ఉంది, సగం ఉంది, మీ ట్యాక్స్ సగం చేస్తా, ఇలా ఖిలాఫత్ మూమెంట్, ఇలా చాలా మూమెంట్స్, చాలా అమెండ్మెంట్స్, చాలా మార్పులు ఇచ్చారు కాబట్టి మనం ఇలా ప్రశాంతంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ముసలోడు అందరూ కలిసి ఒక చోట కూర్చొని వాళ్ళ రూల్స్ మారినాయి అని ఒక పెద్ద చోట అని మనం అలా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 368 ప్రకారం 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది కూడా ఎక్కడి నుంచే. నెక్స్ట్ జపాన్లో మనం
పి అని అంటే జాన్ మేరీ జాన్ అని హిందీలో నా ప్రాణం మేరీ జాన్ అని అంటాం. రైట్ టు లైఫ్ అని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనే లైఫ్ జాన్ జీవితం అనే ఇందులోంచి తీసుకున్నాం, జపాన్ నుంచి తీసుకున్నాం మనం. ఓకే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, జపాన్ అనగానే ప్రాణం గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో నుంచి ఏం తీసుకున్నాం, మన స్టేట్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకున్నాం. మర్చిపోద్దు, యూకే నుంచి తీసుకున్నాం పార్లమెంట్ థింగ్స్, యూఎస్ నుంచి తీసుకున్నాం సూపర్ పవర్స్ అన్ని యూఎస్ నుంచి తీసుకున్నాం, కెనడా నుంచి తీసుకున్నాం సెంట్రల్ రిలేటెడ్ అన్ని కెనడా నుంచి తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఏం తీసుకున్నాం అంటే స్టేట్ రిలేటెడ్ యాక్టివిటీ అన్నీ తీసుకున్నాం. స్టేట్ రిలేటెడ్ యాక్టివిటీయే ఎమర్జెన్సీ పవర్ ఎవరు, మీ గారు, స్టేట్ మీ కాదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ బాడీ ఉంది కదా, అది ఇక్కడి నుంచి తీసుకున్నాం. అంటే స్టేట్ రిలేటెడ్ బాడీనే కదా, స్టేట్ రిలేటెడ్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఎక్కడుంటారు, స్టేట్లోనే కదా ఉంటారు. నెక్స్ట్ జుడిషియరీ హైకోర్టు జుడిషియరీ గురించి. అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. ఇవన్నీ మనం ఇక్కడి నుంచి తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. మన రాజ్యాంగంలో 70% అంటే దాదాపు 250 ఆర్టికల్స్ డైరెక్ట్గా దీని నుంచే కాపీ కొట్టాం. ఇది మన బ్లూ ప్రింట్ లాంటిది. నెక్స్ట్ రష్యా అంటే ఏంటి, రుస్సల్ పొగ, అలా రుస్సల్ పొగ అని మనం ఒక కీవర్డ్. ఫండమెంటల్ డ్యూటీ చేస్తాం చాలా, రుస్సల్ డ్యూటీ అయితే రట్ అనే ఆ డ్యూటీ ఈ సక్సెస్ ఎఫ్డి ఎంఎల్ఈ ఈ ప్రస్తుత ఇండియాలో ఒకవేళ ఎఫ్డి ఫాలో అవ్వకపోతే, ఫండమెంటల్ డ్యూటీ ఫాలో అవ్వకపోతే మరీ శిక్ష అంత కఠినం ఉండని, రష్యాలో మాత్రం కఠినం ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీ ఫాలో అవ్వకపోతే. రైట్, నెక్స్ట్ ఎఫ్డిఆర్ టూ టైమ్స్ రిపీటెడ్. మనకి ఫండమెంటల్ డ్యూటీ అనే 2 చోట్ల కనిపిస్తుంది. నేను ఇక్కడే కాదు, మనకి ఇంకా వేరే టాపిక్లరా, మనకి రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ నామినేటెడ్ పద, తర్వాత ఎలక్టెడ్ పద అని, అంటే ఎలక్ట్ పద సౌత్ ఆఫ్రికా గాంధీ గారు ఎలక్షన్ అయిన తర్వాత, నామినేటెడ్ మనం ఎక్కడ తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి, రెడ్ కలర్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం నామినేట్ పద. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీ 2 రిపీట్ అయింది. నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ ఉంది, అందులో రిపీట్, అందులో రష్యా రిపీట్ అందులో ఉంది, 2 చోట్ల రిపీట్ ఉంది. సో యుఎస్ఎస్ఆర్ అన్న రష్యా అన్న ఒకటే, ఒక చోట కలిసి ఉండేవి కానీ ఇప్పుడు విడిపోయింది కాబట్టి మనకి క్వశ్చన్లో యుఎస్ఎస్ఆర్ ఇచ్చినా మనం టిక్ చేయాలి, దాని తర్వాత రష్యా ఇచ్చినా టిక్ చేయాలి. ఓకే, ఐడియా ఆఫ్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ప్రియాంబుల్ అనేది మనం రష్యా నుంచి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ స్లైడ్. యుఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరైతే ఉన్నారో అని తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అంటే ఫుల్ ఫామే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి. ఓకే, యూనియన్ అనే పదం మీద మనం కీవర్డ్గా ఉంది యూనియన్గా ఉండాలి, యూనిటీగా ఉండాలి అని అంటే కదా, యూనిటీగా ఉండాలి. ఓకే, కీవర్డ్ ఎలా గుర్తుపెట్టుకుందాం, కీవర్డ్నే ఎలా యూజ్ చేసుకుంటాం. కాన్స్టిట్యూషన్ మ్యాండేటెడ్ ప్లానింగ్ కమిషన్, 5-year ప్లాన్స్, మనకేదో కాన్స్టిట్యూషన్ అనుసరించి ప్లానింగ్ ఉండాలి. ఎలా పడితే మనం ప్లాన్ చేసుకోకూడదు, అందరూ కలిసి యూనిటీ ప్లాన్ చేసుకోండి. యూనిటీ, యూనియన్, యునైటెడ్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమిషన్ టు ఓవర్సీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. మనకైతే ఎకానమీ ఉందో, మనకైతే డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎకానమీకి సంబంధించి ఓ పర్యవేక్షణ కోసం కమిషన్ ఉండాలి, ఫైనాన్స్ కమిషన్ అని. సో అట్ట కమిషన్కి సంబంధించి మనం ఎక్కడ తీసుకున్నాం, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. డెవలప్మెంట్ కావాలి అని, యూనిటీగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్, ఆ కీవర్డ్ వచ్చి యూనిటీగా ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక, ఈ ట్రిక్స్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోస్